తెలుగుదేశం ప్రభుత్వంపై ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు చుండూరు రవిబాబు గారు. కొత్తపట్నం వేదికగా పలు విమర్శనాస్త్రాలు గుప్పించారు. వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఒంగోలు నగరంలో సూపర్ సక్సెస్ అయినాయి. ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు కొత్తపట్నం మండలం, ఒంగోలు తదితర ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేపట్టారు. ప్రతి గ్రామంలో వెళ్ళి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొత్తపట్నం మండలంలో జరిగినటువంటి కొత్తపట్నం, పాదర్తి, మోటుమాల, అదేవిధంగా ఆలూరు, గాదిపాయలం, ఒంగోలు రూరల్ మండలంలోని చేజర్ల, అదేవిధంగా కొత్తపట్నం మండలంలోని కొత్తపట్నం, కొప్పోలు తదితర గ్రామాల్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోతూ చేసిన అప్పులన్నింటినీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గుండు కడుతూ అప్పుల్ని తీరుస్తూ ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చాడు, ఇల్లు కట్టించాడు, ప్రాజెక్టులు మొదలుపెట్టాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు. ఇదంతా ఎట్లా సాధ్యం? చిత్తశుద్ధి పాలనలో దుర్వినియోగం లేదు, ఎక్కడా డబ్బులు వృధా చేయలా. మళ్ళీ మహానుభావుడు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులు అమ్ముకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మనందరి కోసం కట్టిన మెడికల్ కాలేజీలు అంటే ప్రభుత్వ ఆసుపత్రులు, ఒంగోలు రిమ్స్ లాంటి ఆసుపత్రులు, 1000 మందికి ఒక్కొక్క ఆసుపత్రిలో 1000 పడకలు ఉంటాయి. అటువంటి ఆసుపత్రులు కట్టించి పిల్లల్ని డాక్టర్లు చేయాలని జగన్ గారు ఆలోచిస్తే వాటిని అమ్మ చూపుతాడు. అంటే ఈ రాష్ట్రానికి వీళ్ళు వచ్చింది ఆస్తులమ్మి దోచుకోవడానికి కానీ మనం ఆలోచించాలి. రూపాయి వస్తువుని పావలాకో రూపాయికి అమ్ముతున్నాడంటే దాని వెనక లంచగొండి తనం ఉంటేనే కదా. కోట్ల రూపాయల విలువైన భూముల్ని వీళ్ళ అబ్బ సొత్తు అయినట్టు రూపాయికి, ₹1 దారాదత్తం చేస్తాడు. రూపాయికి లీజుకి ఇస్తే మళ్ళీ లీజు దానికి కండిషన్లు ఉంటాయని మళ్ళీ మనం వస్తే రద్దు చేస్తామని రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. మన రైతుల కాడ భూములు లాక్కుంటాడు. అమరావతి రైతుల్ని మోసం చేశాడు. మీ అందరికి ప్రపంచ స్థాయి రాజధాని కడతానంటాడు. ఆ మాటలు 14 ఏళ్ళని ఇప్పటికి ఎన్నేళ్ళు, 2014, 12 సంవత్సరాల నుంచి ఈ మాటలు చెప్తానే ఉన్నాడు. పాప వాళ్ళు నోరు తెలుసుకొని అరుంధతి నక్షత్రం చూసినట్టు చూస్తున్నారు. ఎప్పుడు వస్తుందా ప్రపంచ స్థాయి రాజధానిని? ఒట్టి పోటకం. రైతుల దగ్గర ఎకరాల్లో భూమి తీసుకొని వీళ్ళకి నచ్చిన వాళ్ళకి ₹1 గ్రాంట్ చేస్తా, మిగతాది మీకు ప్లాట్లు ఇస్తానని ఆ ప్లాట్లు కూడా ఇవ్వకుండా చిల్ల చెట్లు మొలిసి రైతులను బజారు పాలు చేశాడు. అమరావతిలో కనికరం లేదు. తన్ను నమ్మిన వాళ్ళనే తన్ను మోసం చేశాడు. ఇవాళ మళ్ళీ మన గ్రామాల్లో కూడా ల్యాండ్ పూలింగ్కి మిమ్మల్ని అందరూ అడుగుతారు. ఇవాళ భూములు పాత చొక్కాలతో ఈ బజార్లో తిరిగితే బాగోదంటారు. ఇప్పుడు అమరావతిలో జరుగుతుంది ఏది? అక్కడ పేదలు ఉండకూడదంట. అమరావతిలో పేదలు ఉండకూడదంట, అచ్చంగా ధనికులే ఉండాలంట. రేపు ఇక్కడ కూడా ఇవాళ మన భూములు కావాల్సి వస్తాయి, రేపు మనం కూడా అడ్డం అనే పరిస్థితి వచ్చింది. ఎవరు నమ్మి మోసపోవద్దు, సహకరించొద్దు. మీ జీవనాధారాన్ని మీరు ఆత్మగౌరవంగా మీ భూమిలో మీరు పంట పండించుకొని బతకటం, ఒకరి సాయం చూడకుండా మనం గౌరవంగా బతకొచ్చు. కానీ అటువంటి వాళ్ళు ఎవరు ఏది చెప్పినా ప్రలోభాలకు మీరు లొంగొద్దండి. మీ జీవనాన్ని పోగొట్టుకోవద్దు. అక్కడున్న రైతులు బికారులై వాళ్ళకి ఏం చేయాలో తొయ్యక ఇది సాధ్యం కాదని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంటే, ఈ లక్షల కోట్లు పెట్టలేము, ఇది సాధ్యం కాదని నిజం చెబుతుంటే వాళ్ళని మన మీదకు దోలుతాడు, తిట్టిస్తాడు. వాళ్ళు నమ్మి మోసపోయింది, అమరావతి రైతులు నమ్మి మోసపోయింది చంద్రబాబు నాయుడు కాడ. ఆ మాట చెప్పకుండా మన మీద చెబుతుంటాడు. ఇప్పుడు మోసం చేస్తున్నాడు. మళ్ళీ ఇంకా కావాలని తిరుగుతున్నాడు. ఆ ఉన్నోళ్ళకి పరిష్కారం చెప్పకుండా ఇంకా భూములు కావాలని భూదాహం పట్టింది. దోచుకొని అమ్ముకోవడానికి అవసరం. ఇటువంటి ప్రభుత్వాన్ని ఎంత త్వరగా దించితే అంత రైతులకు మేలు జరుగుద్ది. ఈరోజు ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు. ఎంతమంది రోడ్లు ఎక్కి అడుగుతున్నా వాళ్ళకి చెమ కుట్టినట్లేదు. పచ్చి పోటకంగా ఉంది. పెన్షన్లు ₹1000 పెంచారు, బాగానే ఉంది. మనం జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్లో ₹100 పెడితే ఇప్పుడు కూడా 100 ఉంది. ₹1000 పెరిగితే మరి ఆ ₹100 నెట్ సరిపోతున్నాయి అంటే కొంతమందిని కట్ చేశారు. ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు ఓపెన్ చేయాల. ఇటువంటి అబద్ధపు పాలనలు చెప్పి ప్రజల్ని మోసపుచ్చి అధికారంలోకి వచ్చి వాళ్ళ పాటికి వాళ్ళు దోచుకుంటున్న ఈ ప్రభుత్వం పట్ల మీరందరూ జాగరూకతగా ఉండాలని తెలియజేస్తూ, పెద్ద ఆయన చూపించిన బాటలో జగనన్న పరిపాలన సుభిక్షంగా చేశాడు. గత 5 సంవత్సరాలు మనకు వాలంటీర్లు పెట్టి మన ఇంటికి అది పంపించి మనకేం కావాలో ప్రతి పథకాన్ని అందించాడు.
రూపాయి లంచం లేకుండా, ₹1 లంచం లేకుండా మన ఇళ్ళకి వాలంటీర్లు తిరిగి మనకు పనిచేసి పెట్టారు. ప్రతి పథకాన్ని పేదవాళ్ళ కోసం నేరుగా అకౌంట్లో కొట్టాడు. అదే పలుగు పార కొనుక్కోండనో, శలగపార కొనుక్కోండనో, ఇస్త్రీ పెట్టి కొనుక్కోండి అని అవి కొనిస్తే వాటిలో లంచం వచ్చింది. ఈ మాల్ ప్రాక్టీస్లు వద్దు, మనం ఈదలుచుకున్న డబ్బులు ఏదో వాళ్ళకి ఇస్తే వాళ్ళకి నచ్చిన వ్యాపారం వాళ్ళు చేసుకుంటారనేది జగన్మోహన్ రెడ్డి గారి సదుద్దేశం. అట్లా చేస్తుంటే ఊరికే మనం మంచి పనులు చేస్తుంటే రోజు చెడుగా వార్తలు రాపిచ్చి ఎవరైతే దొంగో ఎదుటి దొంగ 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 అని 10 సార్లు అనగలడు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచుతున్నాడని చెప్పాడు. ఈ రాష్ట్రం అప్పులు మొత్తం కోవిడ్ వచ్చి మన ఇరుకున పడి ఇబ్బందులు పడి చేసిన అప్పు మొత్తం 3,30,30,000 కోట్లు. 3,30,000 కోట్లు కోవిడ్ పరిస్థితుల్లో ఎక్కడికక్కడ స్తంభించిపోయి మనం అందరం ఇబ్బంది పడుతుంటే మనకు పథకాలు ఆకుండా డబ్బులు కొట్టి ఇంత చేసి ఆదుకొని మెడికల్ కాలేజీలు కట్టి, పోర్టులు కట్టి, మన ఊళ్ళలో సచివాలయాలు కట్టి, మనకు రైతు భరోసా కేంద్రాలు కట్టి, హాస్పిటల్ కడితే ఆయనకు అయిన ఖర్చు 3,30,000 కోట్లు అప్పు తీసుకొస్తే 2 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్లు ఇప్పుడు అప్పు చేశాడు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఎక్కడ పోయినాయి డబ్బులు? ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఏటి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు మనకున్నాడు. ఆయన దురదృష్టవశాత్తు మన మధ్య లేడు. ఆయన వారసుడు మన మధ్య ఉన్నాడు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం బలపరుచుకుందామని ఈ సందర్భంగా కోరుకుంటూ